Hi students, hearty welcome to Ramu Spoken English. My dear students, ఇది వరకు మనం గత లాస్ట్ భాగాలలో ప్రీవియస్ క్లాసెస్లో ఆర్టికల్స్ ఒక అద్భుతమైనటువంటి క్లాసు పూర్తి స్థాయిలో నేర్చుకోవడం జరిగింది. 3 రోజుల క్లాసు. అసలు ఆర్టికల్స్ అంటే ఏమి, అందులో ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి కదా, అవి డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని. మళ్ళీ డెఫినెట్ ఆర్టికల్స్లో టిహెచ్ఈ అనేటువంటి అక్షరాలతో ఒక పదం ఉంది. ఆ టిహెచ్ఈ అనేది ఎందుకంటామంటే అక్కడ 2 భాగాలుగా, అంటే ఒకటి వచ్చేసి దాగా, ఇంకొకటి వచ్చేసి దీగా ఉపయోగించడం జరుగుతుంది. క్లాసు విన్న వాళ్ళకి అది క్లియర్గా అర్థమై ఉంటుంది. ది ఎప్పుడు అనాలి, దా ఎప్పుడు అనాలి, లేదా దా ఎప్పుడు అనాలి, ది ఎప్పుడు అనాలి అనేటువంటి కంటెంట్ అంతా మేము నీట్గా చెప్పడం జరిగిందండి. ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే మిస్ అయ్యారో దయచేసి చూడండి. ఎందుకంటే మళ్ళీ ఒక 2 నిమిషాలు రీకవర్ చేయడానికి కూడా కాదు, అంత సబ్జెక్ట్ ఉంది. అది 3 రోజుల సబ్జెక్టు, 3 గంటల సబ్జెక్ట్ కాబట్టి అది షార్ట్కట్లో చెప్పే కూడా కాదు. దయచేసి బాగా జాగ్రత్తగా ఆ క్లాసులు వింటే అందరికీ అర్థమవుతాయి. అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్స్లో కూడా 2 ఉన్నాయండి, 2 పదాలుగా ఉన్నాయి, ఏ మరియు యాన్. మరి ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి, దీని గురించి ఆ పద్ధతులు ఏంటి, ఆ పదాలు ఏంటి, వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా జస్ట్ 3 రోజుల క్లాసులలో మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవడం అయితే జరిగింది. మరి నేను సాధ్యమైనంత వరకు చెప్పాను. మా విద్యార్థులు కూడా మరి ఎంతవరకు నేర్చుకున్నారు అనేది వాళ్ళని అడిగి కనుక్కుందాం. మరి ఈరోజు మరి కొత్త క్లాస్ ప్రారంభిస్తబోతున్నాను. ఒకసారి లోపల ఉన్నటువంటి విద్యార్థులు మాట్లాడాలి. మీ యొక్క అనుభవం ఆర్టికల్స్ మీద ఏం జరిగింది, మరి అర్థమైందా లేదా మీరే చెప్తే ఆనందంగా ముందుకు పోతా. చెప్పాలిమ్మా. ఏమ్మా ఆర్టికల్స్ ఏమైనా అర్థమైందంటారా, అర్థం కాలేదంటారా, 3 రోజుల క్లాసు వేస్ట్ అయిందంటారా, విన్నామంటారా, వినలేదంటారా, ఏమ్మా మాట్లాడాలి ఒక్కొక్కరు. ఒక 5 మంది సమాధానాలు ఇస్తే దాని మీద ఒపీనియన్ ఉంటది. ఆర్టికల్స్ అర్థమైనాయి. ఇప్పటి నుంచి ఏంటంటే మనం వెళ్ళేటువంటి దారిలో ఆ ఆర్టికల్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. అర్థమైంది ఇప్పుడు? అర్థమైందా, అర్థం కాలేదా? ఊకనే అక్కడ నేర్చుకున్నామంతే. గణపతి ఒక క్వశ్చన్ వేసినాడు, ఏమని? సార్ ఆర్టికల్స్ నేర్పిస్తున్నారు కానీ వాక్య నిర్మాణం ఎక్కడ ఉపయోగపడుతుందనే క్వశ్చన్ అడిగినాడు. అతను ఎట్లా అడిగినాడు కానీ ఆ విధంగా అడిగినాడు. అంతేనా గణపతి? అంతే సార్. అంతే కదా. ఎలా ఉపయోగించాలి సార్ అని నన్ను అడిగినావు. ఇప్పుడు ఉపయోగపడతాయి, ఒక్కసారి తెలుసుకోవాలి అంతే. ఎప్పుడు ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి, వాక్య నిర్మాణంలో వాడుకోవాలి. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు నేను కొంచెం ముందుకు వెళ్తున్నానమ్మా. మీ టెక్స్ట్ బుక్లు కూడా మీరు ముందర పెట్టుకోండి, కాపీ కొట్టకండి. నేను ఏం చెప్పినా ఏం అడిగినా కూడా కాపీ కొట్టకండి. సొంతంగా చెప్పే ప్రయత్నం చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. సో ఇక్కడ ఇవన్నీ అయిపోగొట్టామమ్మా. పేజ్ నంబర్లు 86, 87, 88, 90, 91, 92 ఇవన్నీ అయిపోగొట్టాను. ఆర్టికల్స్ అనేటువంటి పేపర్ కూడా అయిపోగొట్టాను. మరి మీరు ఏమంటారమ్మా, ఓకేనా కాదా? ఓకే సార్. మీ టెక్స్ట్ బుక్లలో పేజ్ నెంబర్ 106 వరకు రాము గారు మీరు మనస్ఫూర్తిగా చెప్పారండి, మేము అన్ని విన్నామండి అంటారా? ఏం సార్ అంత షార్ట్ కట్లు చెప్పి వారు పారిపోతున్నారా అంటారా? మీరే చెప్పాలి ఇప్పుడు. అందరూ మాట్లాడాలి. ఒక 4-5 మంది ఎప్పుడైనా కానీ నేను అడిగిన దానికి ఒక 4-5 మంది చెప్తే నాకు సాటిస్ఫాక్షన్. అందుకంటే జాగ్రత్త. ఓకేనమ్మా? అందరూ ఆర్టికల్స్ వరకు క్లియర్ అంటే 106 పేజీల వరకు మేము కూడా క్లియర్ ఉన్నామని చెప్పాలి మీరు. ఊకనే మీరు ఒకటే చెప్పుకుంటూ పోయినారు సార్ మాకు అర్థం కాలేదనే వాళ్ళైతే ఇంక వేస్టింగ్ అయింది. మాట్లాడండి ఇప్పుడు. పురుషోత్తం చెప్పవా, ఏమన్నా ఉపయోగం ఉందా లేదా ఇంతవరకు? ఉపయోగం సార్. రైట్. నాగముని కవర్ చేసుకున్నావా? లేట్ గా వచ్చినావు, లేటెస్ట్ అయినవా లేదు ఇంకా? రాజరత్నం, సునీల్, మేము ప్రిపేర్ అయినాం సార్ చక్కగా. మీరు చెప్పినారు మాకు అవన్నీ కూడా. మేము కూడా సుమారుగా ఆర్టికల్స్ వరకు 45 భాగాలుగా ఉన్నారు మీరు. 42 ఏమో నాకు తెలిసినంత వరకు 42 భాగాలు ఏమ్మా. కాబట్టి 42 క్లాసులు మాదిరిగా చెప్పాను కాబట్టి మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నౌ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ది న్యూ ఫామ్ ట్రాన్స్లేషన్స్. హోంవర్క్ చేస్తున్నా మీతో ఇప్పుడు. మీరు ఇంట్లో హోంవర్క్ అని పేరు ఎందుకు పెట్టానంటే ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయడానికి.
ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను చెప్తాను, ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది. సో ఇప్పుడు మనము ట్రాన్స్లేషన్స్ లోకి వెళ్ళిపోతున్నాం, మహాసముద్రంలో దూరబోతున్నాం. జయశ్రీ గారు భయపడుతున్నారు. నేనేం ఆ, భయపడట్లేదు. భయపడలేదా? జై భవాని. కానీ ఏమ్మా అర్థమైంది ఇప్పుడు? మరి ఇన్ని రోజులు ఏం సార్ ఏం నేర్చుకున్నట్టు అంటే ముక్కలు నేర్చుకున్నాం నాన్న. ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నామంటే ఏం చెప్తారమ్మా? ముక్కలు ముక్కలుగా చేసుకుంటూ వచ్చాం. ప్రిపోజిషన్స్ అని, టైం అని, వర్బ్స్ అని, మెయిన్ వర్బ్స్ అని, హెల్పింగ్ వర్బ్స్ అని, ముక్కలు 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 ముక్కలుగా వచ్చాం అన్నమాట. 107వ పేజీలో ఈరోజు మనం వచ్చి మహాసముద్రంలో కలవబోతున్నాం. కనీసం మహాసముద్రం కాకపోయినా సముద్రము అని గ్రహించండి. ఓకేనా అందరూ? ఓకే అండి. సో 107వ పేజీలో మనము ఇప్పటి నుంచి 30 డేస్ ఛాలెంజింగ్ కోర్స్ లో మునిగిపోతున్నాం. ఇక్కడ నుంచి మీ యొక్క ఆట షురు. ఈ రోజు నుంచి తెలుగు మీడియం విద్యార్థులంతా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కావడానికి ఒక అవకాశం ఉండేటువంటి ఆట ఇది. అర్థమైందా? సో నేను అడిగిన వాళ్ళు జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం అందరూ హ్యాపీగా ముందుకు సాగండి. ఓకే, నేను చెప్పినట్టు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయనిది ఏది రాదు, గుర్తు పెట్టుకోండి. ప్రాక్టీస్ మేక్స్ ఎనీ వన్ పర్ఫెక్ట్. ఎనీ వన్, ఎటువంటి వాడైనా ప్రాక్టీస్ చేస్తేనే గెలుపు, లేకపోతే గెలుపు కాదు అమ్మా. అది ఓకే సార్. రైట్. ఐ ఆమ్ ఎంటరింగ్ ఇంటూ 108. వెరీ గుడ్. ఈ పుస్తకము మీ దగ్గర కూడా ఉంది, కాపీ కొట్టకండి దయచేసి చెప్తున్నా. కొంచెం క్లోజ్ చేసుకోండి, క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే కాపీ కొట్టకూడదు, అవసరం లేదు. నేను అడిగిన వాళ్ళు రండి, నీట్ గా ఆన్సర్ ఇచ్చుకుంటూ రండి. ఓకేనా? ఓకే సార్. నేను అడిగిన వాళ్ళు మాత్రమే చెప్పాలి. అందరు ఊరిని అరిస్తే నాకు నేను మళ్ళా కోపం వస్తుంది, కోపం వస్తే పారిపోతా. ఓకేనా? రైట్. సో నేను అడిగిన వాళ్ళు మాత్రమే నీట్ గా చెప్పండి, అందరికీ అవకాశం వస్తుంది. ఎందుకంటే 1000 వాక్యాలు ఉన్నాయి, 1 2 కాదమ్మా, 1000 వాక్యాలు ఉన్నాయి. 1000 వాక్యాలు అందరికీ ఛాన్సెస్ వస్తాయి. అర్థమైందా? కాబట్టి ఎవరు తొందరపడకండి, అందరికి నేను అడుగుతా, నిదానంగా ఆన్సర్లు ఇస్తూ రండి. ఓకేనా? ముందుగా హర్ష, ఆర్ యూ దేర్? నాన్న నువ్వే ఆన్సర్ ఈ ఫస్ట్. ఓకే, ఇక్కడ అందరూ ఊకోండి అమ్మా, హర్ష ఒక్కటే మాట్లాడతాడు. బాగినమ్మా ఫస్ట్ వాక్యం చదువురా. ఫస్ట్ వాక్యం ఏముంది నాన్న? అతడు నిద్ర లేచాడు. బాగిను ఇక్కడ చూడు, అతడు నిద్ర లేచాడు. అమ్మా మళ్ళా మాట్లాడుతున్నావు కదా, ఇజ్ ఇట్? జయశ్రీ గారు మ్యూట్ పెట్టుకో, ఆ పిల్లోడు ఒక్కడే మాట్లాడాలి, మనకు మాట్లాడొద్దు, మీరు ఎవరు మాట్లాడకండి, లోపల లోపల అరుచుకో కావాలంటే. రైట్ నాన్న. హర్ష దీనికి డైరెక్ట్ ఇంగ్లీష్ ఆన్సర్ చెప్పు. టెక్స్ట్ బుక్ చూడకూడదు, సొంతంగా చెప్పాలి, నీ నాలెడ్జ్ సొంతంగా చెప్పాలి ఇప్పుడు. He get up from the bed. He get up from the bed. ఓకేనా నాన్న? క్లియరా? Okay. ఓకే. ఇంకా కొంచెం ఏమైనా ఆలోచన చేస్తావా? అతడు నిద్ర లేచాడు. ఆలోచన లేదా ఇంకా? ఇదేనా ఆన్సర్? యువర్ ఆన్సర్ ఈస్ దిస్ ఓన్లీ? Yes sir. రైట్. యు ఆర్ రాంగ్ నాన్న. Get up. ఇదే చూడొద్దు అనేది. ఉమ్మగారు, Sir got up. ఉమ్మగారు మీరు మూటు పెట్టండి అమ్మా, మీరు మూటు పెట్టండి, మాట్లాడకండి. లేదంటే చెప్పురా నాన్న. హర్ష Sir got up sir. ఎందుకు ఘాటప్కి వస్తేవి? ఏం గెటప్ ఏం మోసం చేసి నిన్ని? తప్పు అనేసరికి గెటప్ పోయి ఘాటప్ వచ్చినా ఎందుకు నాన్న? Sir ఇది got up అంటే ఎస్టీలో వస్తుంది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇందాక ఏమైండ్రా నీ బుర్రలో ఏమన్నా చీమ దూరిందా? అవురా హర్ష? ఘాటప్ అని ఇప్పుడెందుకు వచ్చా, అప్పుడెందుకు రాలే? ఒకవేళ అప్పుడే నువ్వు చెప్పింది కరెక్టా రాంగ్ అనే చూద్దాం. ఈ గెటప్ అని అనకూడదు నాన్న. నీకు ఇంకొక విషయం కూడా తప్పు ఇక్కడ. కనీసం గెట్సప్ అన్న అనాలిగా. ఎందుకు గెట్సప్ అనాలి? థర్డ్ పర్సన్ సింగులర్ ఇక్కడ. అది గుర్తు పెట్టుకో, సచ్చేంత వరకు గుర్తు పెట్టుకోవాలి మనం. హర్ష ఓకే గివ్ రిప్లై. ఓకేనా? భయపడొద్దు, గివ్ రిప్లై. సార్ ఓకే, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇలా మాట్లాడాలి నాకు. ఓకే, ఈ గెట్సప్ అనాలనా, ఈ గెటప్ అనాలనా? He gets up. అది ఇది S1 కిందికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి ఆ మాట. లేస్తాడు, నిద్ర లేస్తాడు అన్నప్పుడు నువ్వు గెట్సప్ అన. ఇక్కడ మనకు ఆన్సర్ ఏముంది అంటే నిద్ర లేచాడు అని ఉంది కాబట్టి మనం ఈ ఘాటప్ అనాలి నాన్న. ఇప్పుడు అర్థమైందా బాబు? హర్ష
ఎస్ సార్. ఓకేనా? ఇంకోసారి ఆ తప్పు చేయకు. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. అతడు నిద్ర లేచాడు. ఇట్ ఈస్ S2. S2 మీన్స్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో ఏం Yes, sir. చెప్పాలి? హీ గాట్ అప్ He ఫ్రమ్ ది got బెడ్. up from the bed. తప్పు చేయకు. ఓకేనా? రైట్. Okay. కొంచెం హుషారుగా ఉండు, మళ్ళీ అడుగుతుంటా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకొకరు రండి నాన్న. కాపీ కొట్టకండి అమ్మా, సొంతంగా చెప్పని ప్రయత్నం చేయండి. రావండి. ఎవరు వస్తారప్ప ఇప్పుడు? గణపతి రారనా? సార్. గణపతి కమాన్ సార్. స్టార్ట్. రెండోది చదవాలి. రెండవది అన్నప్పుడు రెండోది చదవాలి. నువ్వే తెలుగు చదవాలి, నువ్వే ఇంగ్లీష్ చదవాలి. ఆమె పళ్ళు తోముతూ ఉంది. బాగా స్పష్టంగా పలకాలి ఇక్కడ, ఎందుకంటే అందరూ వింటున్నారు. ఆమె పళ్ళు తోముతూ ఉంది. ఆమె పళ్ళు తోముతూ ఉంది ఉంది అనేటువంటి ఒక వాక్యం ఇది. అవును సార్. ఇప్పుడు దీన్ని నువ్వు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఫస్ట్ నంబర్ చెప్పు. సార్ ఇది R1 సారా? ఇది R1 కిందికి వచ్చింది, అవునా? R1 కిందకి వచ్చింది సార్. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. She is brushing the tooth. She is Brushing the teeth. ఈజ్ లేకపోతే గొంతు పిసికి చంపినట్లను, మర్డర్ చేసినట్లను. అవును సార్. ఓకేనా? కాబట్టి షీ ఈజ్ బ్రషింగ్ టీత్. ఏం టీత్? బ్రషింగ్ టీత్ సార్. పళ్ళు సార్. ఓయ్ తల తిక్క మనిషి. సార్ షీ ఈజ్ బ్రషింగ్ ఏం టీత్? ద టీత్. బ్రషింగ్ ద టీత్ అండ్ దా టీతా? దా టీత్ సార్. అలా కాకుండా ఇంకా కొంచెం బాగా ఉండేటట్టుగా చెప్పు. బ్రషింగ్ ద టీత్ అండ్ ఇన్ ద ఓయ్ ఓయ్ పెద్ద మనిషి. షీ ఈజ్ బ్రషింగ్ డాష్ అని పెట్టా. ఇక్కడ ఏం పెడితే బాగుంటది ఈ వాక్యానికి? ఆమె పళ్ళు తోముతూ ఉంది అని ఉంది. అవును సార్. చెప్పు మరి. షీ ఈజ్ బ్రషింగ్ ద అది కాకుండా ఇంకొక పదం కూడా ఉంది, అది వాడితే ఇంకా అందంగా ఉంటుంది అంటున్నాను. తప్పు కాదు సార్. షీ ఈజ్ బ్రషింగ్. ఇప్పుడు కొంచెం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఇలాంటప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా అట్లా కసక్మని చెప్పేసేయండి. ఏం చెప్తే బాగుంటది? అయిపోయి ఇంగ్లీష్ లో చెప్పలా, తమిళంలో చెప్పలా, అదే చెప్పిండు. She is brushing her teeth. వెరీ గుడ్, వెరీ గుడ్. హర్ష ఈరోజు జిందాబాద్ అబ్బా. ఏమి గణపతి? సార్ సార్. ఏమి? ఓకే సార్. ఆమె బ్రషింగ్ ద టీత్. చెప్పు చెప్పు, మొత్తం పలుకు. ఇప్పుడు ఆమె పళ్ళు తోముతుంది అంటే ఆమె పళ్ళు ఆమె తోముతుంది అని అర్థం. ఓకే సార్. అర్థమైందా? మామూలుగా ఇంగ్లీష్ తప్పు కాదు నాన్న, మాట్లాడే దాంట్లో ఇంకా కొంచెం పవర్ఫుల్. షీ ఈజ్ బ్రషింగ్ ద టీత్ కి షీ ఈజ్ బ్రషింగ్ హర్ టీత్ కి ఎంతో క్లారిటీ ఉంది. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఉంది సార్. గణపతి? అవును సార్. ఉంది సార్. వెరీ గుడ్. క్లియర్ కదపా? క్లియర్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు రండి అయ్యా. మూడో వాక్యం చదువుకొని రెడీగా ఉండండి. స్టార్ట్ ద మ్యూజిక్. మూడోది ఎవరు వస్తారు ఇప్పుడు? నాగమునీంద్ర రెడీ అయినాడు. కమాన్ నాగముని చెప్పబ్బా. మూడవది నువ్వే చదవాలా, మేము ఎవరు చదవం. అతడు ముఖం కడుక్కుంటున్నాడు. అతడు ముఖం కడుక్కుంటున్నాడు అని ఉందయ్యా. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి నాకు. He is washing. ఆడోళ్ళ మగోళ్ళ అక్కడ ఉండేది చూడు కొంచెం. He sir. He. మరి షీ అంటుండవే, హీ అనాలి. బాగా స్పష్టత ఉండాలి. ఇప్పుడు చెప్పు. అతడు ముఖం కడుక్కుంటున్నాడు. He is washing the face. ఈజ్ అందామా వద్దా? కడుక్కుంటున్నాడు సార్. కడుక్కుంటున్నాడు కాబట్టి నంబర్ చెప్పుకునేది నేర్చుకో ఫస్ట్. R1 ఇది. ఓకేనా? అప్పుడు R1 లో ఈజ్ MR ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది అనమాట. అట్లా పుట్టింది అది. ఇప్పుడు చెప్పు. He is washing the face. He is washing the face. ఇందాక కొట్లాడుకోయింది అదే నేను గణపతి. సుప్రీం కోర్టుకి పోయి కొట్లాడొస్తుంది. ఏమని? పెట్టచ్చు. ఆడ హర్ర పెడదామా? వేరే వాళ్ళు మాట్లాడకూడదమ్మా. నాకు వేరే వాళ్ళు మాట్లాడు. మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మాట్లాడండి. హిమ్మా అతడు. ఇప్పుడు హీఈస్ వాషింగ్ హిమ్ ఫేస్ అంటే బాగుందా? నువ్వే చెప్పు. ఎవరి ఫేసు తెలుగులో రా. నీకు అర్థం కాలేదు కదా?
ఎవరి ముఖము? అతని ముఖం సార్. అతని అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? హీ సార్. హెచ్ హీ. ఆ? అతని అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? అతడు అంటే ఇంగ్లీష్ లో హీ అన్నావు నాయన బంగారు. అవును సార్. అతని అంటే ఇంగ్లీష్ లో ఏమి? ఈజ్. హెచ్ ఈజ్ హీ. HIS రా నాయనా. ఓకే చెప్పు ఇప్పుడు. హెచ్ఐఎస్ సార్. చెప్పు ఇప్పుడు మొత్తం చెప్పు. హీ ఈజ్ వాషింగ్ ద. మళ్ళీ దా అంటావు కదరా, Yes. ఇంత నేర్పిస్తుంది. హీ ఈజ్ వాషింగ్ హీజ్ ద ఫేస్. హీజా కాదు నాన్న, హిస్ ఫేస్. ఈజ్ హెచ్ హీ. ఇప్పుడు నుంచి చెప్పేది విను నాగేంద్ర, నాగమునింద్ర, face. Okay. బాగిను. Okay. మొరుటుగా ఇంగ్లీషు మాట్లాడకండి. నువ్వు గాని ఆ గణపతి గాని ఇక్కడి నుంచి మీ స్టెప్స్ మార్చుకోండి. నువ్వేం నేర్చుకోవద్దు. చదివేటప్పుడు తెలుగుని ఏ విధంగా మనము పగలగొట్టి అత్తడు, ముఖము, కడుకో ఈ విధంగా చెప్తామో తెలుగు అందంగా ఉంటది. ఇంగ్లీష్కి వచ్చేసరికి షార్ట్ ఫామ్ లో చదివేవాడే క్లారిటీ ఉంటాడు. అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్. అర్థమైందా? Okay, sir. Okay. హీ ఈస్ వాషింగ్ హిస్ ఫేస్. ఎంత బాగుంటది. హీ ఈస్ వాషింగ్ హిజ్ ఫేస్ అన్నావు అనుకో గబ్బుగా ఉంటుంది. మా లోపల మాట్లాడకండి అమ్మా. రాము మ్యూట్ పెట్టేయ్. మీరు మీ ఇంట్లో సౌండ్ వచ్చినా కూడా నేను ఎంత జాగ్రత్త తీసుకుంటున్నా మీరు అంత జాగ్రత్త తీసుకుంటే నాకు బాగుంటది. ఓకే పెట్టకండి, అనవసరంగా సౌండ్లు పెట్టకండి. బాబు నాగముని అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది సార్. షార్ట్ అండ్ స్వీట్ గా చదివేది నేర్చుకోవాలి ఫస్ట్. నీ Okay. ఎదురుగా కనిపిస్తుంది వాక్యము, నీట్గా ఉంది. అప్పుడు నువ్వు ఎలా పలకాలి? హీఈస్ వాషింగ్ హిస్ ఫేస్ అంటే అతను తన ముఖం కడుక్కుంటున్నాడు అని అర్థం. తన ముఖం అని అర్థం. ఇక్కడ మనం తెలుగులో మాట్లాడడం కానీ ఇంగ్లీష్ లో చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? హీఈస్ Okay. వాషింగ్ హిస్ ఫేస్ అంటే ఇదంతా ఎట్లా వస్తుంది సార్ అంటే డైలీ కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అర్థమైందా? పుస్తకం ఉందా లేదా Okay. నీ దగ్గర? ఉంది. ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయి. ఓకేనా? అది ఓకే. ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పే వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు నుంచి సాగదీసి గబ్బుగా చెప్పకండి అమ్మా. ఆల్రెడీ ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి ప్రతిదీ. ఓకేనా? ప్రాక్టీస్ చేసుకొని రండి. మన దగ్గర 1000 వాక్యాలు ఉన్నాయి చెప్తున్నా చూడండి. 1000 వాక్యాలు కూడా నీట్ గా నిదానంగా క్లారిటీగా చదవండి, నీట్ గా ఉండండి. ఇప్పుడు నుంచి మీ నోరేం బాగుండాలి ఇక. ఓకేనా? రైట్ నెక్స్ట్ ఇంకొకరు రండి అమ్మా. రెడీగా ఉండండి. కాపీ కొట్టకండి. రాము అంటప్ప కొట్టేటట్టు ఉన్నాడు, కొంచెం ఉండండి. రాముకు ఛాన్స్ ఇద్దాం. రాము రాప్ప. మళ్ళీ మైక్ మ్యూట్ చెయ్యి, తర్వాత సౌండ్ పెట్టాకు. ఓకే సార్. నువ్వు రా రాము చెప్పప్ప. నేను సార్ ఇది స్నానం చేస్తున్నాను సార్. నేను స్నానం చేస్తున్నాను అనేది R1. ఓకే R1. నేను స్నానం చేస్తున్నాను. రాద్దాం అందరూ చూడండి. నేను స్నానం చేస్తున్నాను R1 అన్నావు, నువ్వే అన్నావు. ఓకే బాగుంది. ఇంగ్లీష్ లో ఆన్సర్ దింపేయి మరి. ఐ యామ్ హ్యావింగ్ మై బాత్. ఇప్పుడు నువ్వు చెప్పింది మాస్గా ఉంది, నాకు నీ నోరు నచ్చలా. ఇప్పుడు నాకు స్పష్టంగా కావాలి, నీ నోరు స్పష్టత కావాలి నాకు. ఐ యామ్ హ్యావింగ్ మై బాత్. మై బాత్. ఐ యామ్ హ్యావింగ్ మై బాత్. చూడు ఎంత స్టైల్ గా ఉందో. ఇప్పుడు చెప్పు ఏం చేస్తున్నావు? ఐ యామ్ హ్యావింగ్ మై బాత్ సార్. మళ్ళీ గబ్బు బాగా నీట్ గా చెప్పు, తనకలాడకు. ఏం చేస్తున్నావు? మీ ఫ్రెండ్ అడిగినాడు. ఎవరు? సుధీర్. రే రాము ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్ అన్నాడు. ఇప్పుడు ఎట్లా చెప్తావు? ఐ యామ్ హ్యావింగ్ మై బాత్. అంతే, ఆ మటుకు చెప్పు చాలు. ఓకేనా? ఐఎమ్ హ్యావింగ్ మై బాత్. నేను నా స్నానం చేస్తున్నాను అంటే స్నానం చేస్తున్నాను అని అర్థం. ఓకే ఇక్కడ చూడండి అబ్బా, మై అని పెట్టాడా లేదా? అవును సార్. ఇక్కడ దా పెట్టొచ్చు, తప్పేం కాదు. కానీ ఐఎమ్ హ్యావింగ్ మై బాత్ అనడంలో ఇంకా స్పష్టత ఉంది, అంతే తేడా. ఓకే రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా. సార్ నేను చెప్తా సార్. సునీల్ కమాన్ స్టార్ట్. రెడీగుండు. ఆమె దేవుణ్ణి ప్రార్థించింది. ఆమె దేవుణ్ణి ప్రార్థించింది. ఎస్, నంబర్ చెప్పు ఫస్ట్. ఆమె దేవుణ్ణి ప్రార్థించింది. నంబర్ చెప్పు సార్. S2 సార్. ఇది S2 కిందికి వచ్చింది. S2 అంటే పాస్ట్ టెన్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ చెప్పిడి, తప్పు లేకుండా చెప్పు. షీ ప్రేడ్ గాడ్ సార్. ఎందుకు షీ ఈజ్ ప్రేడ్ అనకూడదయ్యా సునీలు? అది R1 సార్, కంటిన్యూ ఫామ్ లో ఉంటుంది సార్. ఇక్కడ స్టాప్ వాక్యం కదా సార్. ఇది S2 వాక్యం, పాస్ట్ టెన్సే మాట్లాడాలి. కానీ ఈజులు గాజులు ఏంపా కొనుక్కొని రాకూడదు. ఇక్కడ
అవును సార్. ఓకేనా? సో ఈజ్ అనేది రాదు. ఈజ్ ఎప్పుడు వస్తుంది? ఇంగు ఫామ్ ఉన్నప్పుడు వస్తుంది సార్. అంతవరకు నేను వాడను దీన్ని. ఇది కేవలం S2 వాక్యం అంటే పాస్ట్ టెన్స్ చెప్పాలి. దీని రూల్ ఏమి? పాస్ట్ టెన్స్ చెప్పాలి. కాబట్టి Past tense. ఆమె దేవుణ్ణి ప్రార్థించింది మీన్స్ షీ ప్రేడ్ గాడ్. దట్స్ ఇట్. ఏం అందరు క్లియరా? ఓకే సార్. అందరూ ఓకే రైట్. ఎవరు మాట్లాడారంటలే వాళ్ళు. Yes, sir. ఓకే ఓకేలే. మ్యూట్ పెట్టుకో. అందరూ మ్యూట్ లో ఉన్నారు పాపం. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఓపెన్ చేసి తిడతావు. రైట్. సరే అమ్మా, ఇప్పుడు ఎలా ఇస్తున్నారో అలాగే ఇచ్చుకుంటాండి అయ్యా. నెక్స్ట్ ఇంకొకరు రండి. నెక్స్ట్ ఎవరప్పా? అరుణ రామ్మా. ఆ రోజు చెప్తాలి. ఇది ఎవరు సిగ్గుపడకండి అమ్మా, నీట్ గా చెప్పుకుంటారండి. అరుణ రామా. ఆరోది మాట్లాడమ్మా, మైక్ ఆన్ చేసి మాట్లాడు. రాజు టిఫిన్ చేశాడు అని ఉంది అమ్మా. అరుణ మాట్లాడవా? రైట్. నెక్స్ట్ జయశ్రీ గారు రండి. జయశ్రీ గారు అందరికి ఛాన్స్ ఇస్తాను నాన్న, అందరికి ఛాన్స్ ఇస్తా, ఉపయోగించుకోండి. రాజు టిఫిన్ చేశాడు. అవునమ్మా. వాక్యం. S2 వాక్యమా అమ్మా? అవునండి. ఓకే. చేశాడు వాక్యం. రాజు హ్యాడ్. వెరీ గుడ్. ఏమి ఈజ్ హ్యాడు లేదా వాజ్ హ్యాడు అనొచ్చు కదా. రాజు వాజ్ హ్యాడ్. మా అమ్మకి టెంకాయ కొట్టాలి. ఏంటండి? అమ్మకి టెంకాయ కొట్టాలి నీకు. చెప్పు ఏం చెప్తావు చెప్పు. ఇంకా రాజు వాజ్ హ్యాడ్. నేను ఇలా నేర్చుకున్నా అండి. రాజు హ్యాడ్ హిస్ బ్రేక్ఫాస్ట్ అని నువ్వు నేర్చుకున్నా. నేర్చుకునిందే చెప్పు తల్లి. నువ్వెందుకు నేనేదో రూట్ మారుస్తే నువ్వు మారుస్తావా? నేను అలా కూర్చొని నేర్చుకుంది ఇదే అండి. రాజు హ్యాడ్ హిస్ బ్రేక్ఫాస్ట్. ఇది బట్టి కొట్టినావు నువ్వు అని అర్థం ఆడ. అవునండి. బట్టి కొట్టకూడదు. అవునండి అంటావు మళ్ళా. బట్టి కొట్టద్దమ్మా తల్లి, బట్టి కొడితే వచ్చేది కాదు ఇది ఇంగ్లీషు. రాయాలండి. బట్టి రాస్తున్నానండి. రాసేది కాదమ్మా. ఎన్నిసార్లు అడిగినా తప్పు లేకుండా చెప్పాలి. రాజు టిఫిన్ చేశాడు అంటే ఇది S2 వాక్యం సార్. S2 లో కేవలం పాస్టెన్స్ మాత్రమే ఉంటుంది. హ్యాడ్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ అనాలి, అంతేగాని ఈజులు వాజులు వాడకూడదు పెద్దమ్మా. ఓకే ఓకే సార్. ఓకేనా? S2 అంటే కేవలం పాస్టెన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక పేపర్ రాసుకుని ఉందా లేదా? ఆ పేపర్ ఏడని పారేస్తా చెత్త కుప్పలకి. నేనేం పారేలేదు. పారేలేదా? పెట్టుకున్నావా? మా అమ్మే. S2 లో హ్యాడ్ అనాలి అంతే. అది రూల్. అది రూల్ దాటకూడదు. రాజు హ్యాడ్ ఈజ్ బ్రేక్ఫాస్ట్. సుప్రీం కోర్టుకు పోయినా కూడా ఎవరన్నా తప్పన్నా కూడా నువ్వు అదే చెప్పాలి. ఇంకా అర్థమైందా? అది వెరీ గుడ్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొకరు రండి అప్ప. మరి కొంచెం ఫాస్ట్ పెంచండి. నేను అరిసి ఇది చేయొద్దండి. కొంచెం వేరే వాళ్ళు రండి. కొత్తగా చెప్పండి. రండి అట్లా. ఎవరమ్మా అది? సుమతి అట్లా రావాలా? రైట్ రామ్మా సుమతి. రాణి పాలు తాగుతూ ఉంది. అవునమ్మా, ఇది R1. రాణి ఈస్ డ్రింకింగ్ మిల్క్. ఇప్పుడు ఎందుకు అని చెప్పు నాకు. R1 కదా సార్, ప్రస్తుతం పని జరుగుతూ ఉంది కదా. R1 కాబట్టి రూల్స్ చెప్పాలా ఎప్పుడైనా కానీ. రావాలి సార్. ఉండమ్మా కొంచెం ఉండి తల్లి, ఇంకోసారి క్లియర్ గా చెప్పు. R1 వస్తే ఏం రావాలన్నాను? ఈజ్ రావాలి. ఈజ్ గాని యామ్ గాని ఆర్ గాని వాడుకోవాలి సబ్జెక్ట్ అనుకూలంగా. ఇక్కడ రాణి ఉంది సార్, రాణికి అనుకూలం ఈజ్. అర్థమైంది ఇప్పుడు? అట్లా చెప్పేకి రావాలి. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మోర్ దాన్ లర్నింగ్ పార్ట్ అంటాను నేను. అర్థమైందా? అన్నం తినడం గొప్పతనం కాదు, అన్నం వండడం ఎలాగో చెప్పడం గొప్పతనం అంటాను. నువ్వు తినకపోయినా సింతలే, అన్నం ఎట్లుండాలో నేర్చుకో అంటాను అమ్మా. రైట్. సో రాణి ఈజ్ డ్రింకింగ్ మిల్క్ అనాలి. క్లియరా? ఏమ్మా అప్పుడే పారిపోయా? అది అనాలా. క్లియర్ అమ్మా? అందరికి అర్థం కాకపోతే అడగండి. ఎవరికైనా అర్థం కాకపోయినా మైకులు ఆన్ చేసి సార్ అర్థం కాలేదు సార్ ఇంకోసారి చెప్పండి అను. దట్ ఈస్ క్లియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొకరు రండి. గౌడ్ నువ్వురా. సార్ నేను బడికి వెళ్తాను. ఇది S1 సార్. S1 అంటే కొంచెం ఉండు, పొరపాటు చేయదు. నువ్వు లేట్ చెప్తావమ్మా కొంచెం. ఎందుకంటే వినేవాళ్ళు 10 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ కోసం చెప్పు. నేను బడికి వెళ్తాను. గివెన్ సెంటెన్స్ అంటారు దీన్ని. ఇచ్చిన వాక్యము నేను బడికి వెళ్తాను.
ఎస్ Yes, sir. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో మార్చాలి మనం ఎట్లా I go to school. ఏమి నంబర్ ఏమి ఇది S1 సార్. ఎందుకు S1 ఇది ప్రెసెంట్ లో ఉంది కదా సార్. యాడుంది ప్రెసెంట్ లో ప్రెసెంట్ అని I- ఎట్లా అంటావు నేను నేను బడికి వెళ్తాను, వెళ్తానంటే ఏమి వెళ్తాను ఫ్యూచర్ కాదా ఇది ఫ్యూచర్ కాదు సార్. రేపు వెళ్తాను అంటే అది వస్తుంది కదా సార్. టైం ఇవ్వాలి అనాలి అప్పుడు ఆ, ఇక్కడ టైం లేనంత వరకు ఎప్పుడైనా ఒక వాక్యం అది ప్రెసెంట్ టెన్స్ కిందకే వస్తుంది గుర్తుపెట్టుకోండి అవును సార్. అవును. సో ఇది S1 వాక్యం S1 వాక్యంలో సూత్రం ఏమి S1 కి సూత్రం ఏమి Yes. అంతే దీపావళి రోజు చెప్తాను సార్ బాణాలు పేలుస్తాం ఆ రోజు చెప్పు మరి S1 లో ఏమి రూల్ ఏమి రాయించింటి కదా మర్చిపోతావేమో ఆ పేపరే లేదేమో అదే ఆ, మర్చిపోయాను సార్ కానీ అదే S1 గుర్తుపట్టగలుగుతాను. రూల్ ఏమి ఆన్సర్ చెప్పు ఫస్ట్ ఆన్సర్ చెప్పు దాని తర్వాత S1 లో ఏం రూల్ ఉండొచ్చో నువ్వే చెప్తావు S1 లో చెప్పండి సార్, వింటా. తిట్లు ఎడతారు, నన్ను ఘోరంగా చేస్తారు మీరు. వచ్చింది సావేమంటే ఏం చెప్పినా తప్పే చెప్తావు నువ్వు అది పెద్ద ప్రాబ్లం నాతో నేను బడికి వెళ్తాను సరే వేరే వాళ్ళతో అడుగుదాము వేరే వాళ్ళు ఎవరన్నా తెలుసు రండి అయ్యా సార్ నేను చెప్తా సార్ అనేవాళ్ళు రండి సార్ నేను చెప్తా సార్ ఉండు, 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 ఉండు. నిదానం నిదానం నేను నిదానం చెప్తా సార్ కొట్టేటట్టున్నాడు రాము రాప నువ్వే చెప్పు నాయన S1 లో ఈజమ్మార్లు ఏముండవు సార్, ఫ్యూచర్ ఫార్మ్స్ కూడా ఏముండవు సార్. నో ఈజెమార్ నో ఇంగ్ ఫార్మ్స్ నో అదర్ హెల్పింగ్ వర్బ్స్ ఏముండవు ఓన్లీ ఓన్లీ వర్బ్ ఓన్లీ V1 ప్రెసెంట్ టెన్స్ మాత్రమే ఉంటది అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు ఐ గో టు స్కూల్. ఐ గో టు స్కూల్ అంతే ఓ అమ్మా పెద్ద మనిషి అర్థమైంది సార్, ఇప్పుడు అర్థమైంది సార్ మంచిగా. ఆ ఈ రూల్ అనేది నీకు క్లారిటీ ఉండాలి నేను బడికి వెళ్తాను సార్ నేను ఇంకా పోలేదు బడికి వెళ్తా ఇది టైం గేమ్ లేదు కాబట్టి ఇప్పుడే కాబట్టి నో ఈజెమార్ నో ఇన్ఫార్మ్ నో హెల్పింగ్ వర్బ్స్ ఏమి ఉండవు సార్ దీంట్లో కేవలం ప్రెసెంట్ టెన్స్ మాత్రమే వాడాలి S1 అంటే ఇక్కడ V1 వాడుకోవాలని అర్థం అంతే మనం నేర్చుకున్న టెన్స్లలో V1 అంటే ఏది ఐ గో టు స్కూల్ దట్స్ ఇట్ అంతే క్లియరా క్లియర్ సార్. రైట్ నెక్స్ట్ ఇంకొకరు రండి వేరే తీసుకొనేసేయండి ఇంకా కాపీ మాత్రం కొట్టకండి సార్ రాజరత్నం సార్ రాజరత్నం ఓకే చెప్పు రాజరత్నం రాజరత్నం సార్ చెప్పు రాజరత్నం చెప్పు హరి పాటను వింటున్నాడు. హరి ఏం చేస్తున్నాడంట పాటను హరి పాట వింటున్నాడు వింటున్నాడు అంటే నిన్న రైట్ లేదు చెప్పు నాన్న వింటున్నాడు. నంబర్ ఏమి హరి ఎందుకు వింటున్నాడు ఆన్సర్ అంటే ఏమి సార్ ప్రజెంట్ R1 సార్ అది R1 కిందికి వచ్చిందా సార్ అది ఆ పాట వింటున్నాడు కదా సార్ నిన్న అనలేదు రేపు అనలేదు. సరే ఓకే అవును సార్. R1 అన్నావు అవును సార్. అయిపోయిందిలే రైట్ హరి ఈజ్ లిజనింగ్ ఏమి ఈజీ ఎందుకు రావాలి వాజ్ ఎందుకు రాకూడదు అంటున్నా నేను సార్. సార్ అది వజ్ అంటే అది జరిగిపోయే పాస్ట్ టెన్స్ కదా సార్. అది R2 ఉన్నప్పుడు ఆ వాక్యం రావాలి సార్ అంతవరకు మాట్లాడద్దు అని అన్నాం వజ్ అయితే పాస్ట్ టెన్స్ సార్. అది ఇడిచిపెట్టు ఇంకా ఈజీ రావాలన్నా ఇంకా పక్క ఓకే సార్. ఈజీనా పక్క అవును సార్ కంటిన్యూషన్ కాబట్టి అవును వెరీ సార్ గుడ్ పక్కా ఈజీ సార్ అది. హరి ఈజ్ ఇప్పుడు చెప్పు ఆన్సర్ చెప్పి ఇంకా హరి ఈజ్ హరి ఈజ్ లిజనింగ్ ఏ సాంగ్ లిజనింగ్ ఏమి పాటను కాబట్టి ఏ సాంగ్ హరి ఈజ్ లిజనింగ్ ఏ Listening. సాంగ్ అంతే సాంగ్ ఏ సాంగ్. ఇప్పుడు మొత్తం కలిపి తెలుగు చదువు ఇంగ్లీష్ చదువు తెలుగు చెప్పి ఇంగ్లీష్ కూడా చెప్పేయి బాగా నీట్ గా ఓకే సార్. హరి పాట ఓకే సార్. ఓకే సార్ హరి పాట వింటున్నాడు R1. హరి ఈజ్ లిజనింగ్ ఇక్కడ హరి ఈజ్ లిజనింగ్ ఏ సాంగ్ అనొచ్చు దా సాంగ్ అనొచ్చు చూడమ్మా. వినపడలేదు సార్. సరే చెప్పయ్యా నువ్వు చెప్పు మాకు వినిపిస్తుందిలే ఓకే సార్. ఓకే సార్. హరి పాట వింటున్నాడు హరి ఈజ్ లిజనింగ్ ద సాంగ్ అనొచ్చు లేదంటే హరి ఈజ్ లిజనింగ్ ఏ సాంగ్. చాలే ఓకే వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ ఇంకొకరు రెడీ కాండి ఇంకా సైక్లింగ్ ఉండాలి టక 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 రావాలి ఒక్కొక్కరు టైం వేస్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకరు రండి రండమ్మా ఉమగారు నమస్తే మా రామా ఉమగారు నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ ఇవ్వబడిన వాక్యం ఏమ్మా నేను 10వ తరగతి చదువుతున్నాను నేను 10వ తరగతి
చదువుతున్నాను చదువుతున్నాను. చదువుతున్నాను నంబర్ ఏమ్మా ఇది R1 అండి. R1 కిందికి వచ్చిందమ్మా. ఓకే, వెరీ గుడ్. దెన్ ఆన్సర్ ఇంగ్లీష్. I am రీడింగ్ 10th క్లాస్. అమ్మా ఇక్కడ రీడింగ్ అనడం ఎంతవరకు సబబమ్మా? చూసి చెప్పండి, కొంచెం ఆలోచన చేసి చెప్పండి. I am స్టడీయింగ్ 10th క్లాస్. ఏ మరి పెద్దమ్మా, ఓయమ్మా మాయమ్మ, రీడింగ్ అనకూడదమ్మా. ఎవరైనా 10th క్లాస్ ని రీడ్ చేయరమ్మా, స్టడీయింగ్ చేస్తారు. స్టడీయింగ్ 10th సో క్లాస్. ఇప్పుడు చెప్పు, మొత్తం చెప్పు, తెలుగు చదువు, ఇంగ్లీష్ చెప్పు. నేను 10వ తరగతి చదువుచున్నాను. I am స్టడీయింగ్ 10th క్లాస్. ఇక్కడ ఇంకొక మార్పు చేయాలి. మీకు వస్తే మీరు చేయండి, లేదా వేరే వాళ్ళతో చేయిద్దాం. ఎవరన్నా కానీ ఒక చిన్న మార్పు చేయాలి. ఇక్కడ మార్పు చేస్తే అది బాగుంటది, అందంగా ఉంటది. I am studying in the 10th class. ఓయ్, ఒక చిన్న మార్పు చేస్తే ఇంకా వాక్యం అందంగా ఉంటుంది. కాపీలు కొట్టకండి, టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసుకోవద్దండి. సొంతంగా చెప్పే ప్రయత్నం చేయండి, ఏదైనా ఓన్. Sir, I am studying in the 10th class. తిక్క తిక్క చెప్పొద్దు. గణపతి, ఎవరన్నా వేరే వాళ్ళు? I am studying 10th standard, sir. క్లాస్ అనకూడదు, పెద్ద స్టాండర్డ్ అనాలి. 6th స్టాండర్డ్ అనాలి, 5th స్టాండర్డ్ అనాలి, 8th స్టాండర్డ్ అనాలి. ఎప్పుడైనా కానీ క్లాస్ అనద్దండి అమ్మగారు. ఓకే ఓకే. అర్థమైందా? ఐఎమ్ స్టడీయింగ్ 10th స్టాండర్డ్. ఐఎమ్ స్టడీయింగ్ 10th స్టాండర్డ్. ఎలా చెప్పాలి చెప్పండి? ఐఎమ్ స్టడీయింగ్ 10th స్టాండర్డ్. Yeah, this is Ramu. I am studying 10th standard in so and so college, in so and so school. అట్లా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇంకొకరు రండి అమ్మా. నెక్స్ట్ ఇంకొకరు రండి. మీరే ఒకరికొకరు కవర్ చేసుకోవాలి. అరుణ మాట్లాడలేదు, సుమతి, ఇంకొక ఎవరెవరో ఉంటారా, అమ్మ పేరేమో. అందరూ యూజ్ చేసుకోండి. నరసింహారెడ్డి రా, నరసింహారెడ్డి లేదు. నెక్స్ట్ పురుషోత్తం, చెప్పినావా? చెప్పు. నాన్న భోజనము చేశాడు. నాన్న భోజనం చేశాడు. S2 సార్ ఇది. నాన్న భోజనము చేశాడు. ఇట్ ఈస్ S2. ఓన్లీ పాస్ట్, స్టాప్ పాస్ట్. సో ఇప్పుడు ఆన్సర్ చెప్పు. నాన్న భోజనం చేశాడు అంటే మై ఫాదర్ మిల్స్ సార్. ఇంకోసారి చెప్పు, మాకు సరిగ్గా వినపడట్లేదు. హీస్ మిల్స్. మై ఫాదర్ హ్యాడ్ హిస్ మీల్స్. ఇక్కడ మీల్స్ అనొచ్చా, ఇంకా వేరేది కూడా ఏమన్నా చెప్పొచ్చా? భోజనం అంటే డిన్నర్. మా నాన్న భోజనం చేశాడని ఉంది. ఇంగ్లీష్ లో మై ఫాదర్ హ్యాడ్ హిస్ మీల్స్ అన్నావు. ఓకే, ఒక రకంగా కరెక్టే. ఇంకేమైనా అన్నికి అవకాశం ఉందా లేదా? సరే, పురుషోత్తం క్లోజ్ అయినాడు. వేరే వాళ్ళు రండి. వేరే వాళ్ళు చెప్పండి దానికి ఆన్సర్. Dinner, sir. My father had his dinner. హ్యాడ్ హిస్ లంచ్ అను మధ్యాహ్నం అయితే, డిన్నర్ అను స్పెషల్ అయితే. అర్థమైందా? ఆ విధంగా చెప్పుకోవచ్చు. నాన్న భోజనం చేశాడంటే మై ఫాదర్ హ్యాడ్ హిస్ డిన్నర్, మై ఫాదర్ హ్యాడ్ హిస్ మీల్స్, మై ఫాదర్ హ్యాడ్ హిస్ లంచ్, ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఓకేనా? పురుషోత్తం మ్యూట్ చేయ, చాలా డిస్టర్బెన్స్ ఉంది, అది మ్యూట్ చేసి. రైట్, కానీ కొంచెం రౌండ్ అప్ లో రండి అందరూ. నెక్స్ట్ సుమతి, రానా, మళ్ళీ చెప్పు. వాళ్ళు పరీక్షలు రాసేశారు. అవునమ్మా. S2 సార్ ఇది. ఇది S2. వాళ్ళు పరీక్షలు రాసేశారు. పరీక్షలు రాసేశారు అని ఉంది వాక్యం. ఇప్పుడు దీంట్లో ఇది S2. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏం చెప్తావు చెప్పు. సూత్రం ఏమి? S2 అంటే సూత్రం ఏమి? నో ఈజ్ ఎంఆర్, నో వాజ్ వర్, నో విల్ బి, నో ఇంగ్ ఫార్మ్స్, నో హెల్పింగ్ వర్బ్స్, ఓన్లీ పాస్ట్ టెన్స్.
ఓకే, అప్పుడు దే రోట్ అనాలి. దే రోట్ ఎగ్జామ్స్. ద ఎగ్జామ్స్ ఇంకా నీట్గా ఉంటుంది. దే రోట్ ద ఎగ్జామ్స్. దే రోట్ ద ఎగ్జామ్స్, వాళ్ళు పరీక్షలు రాసేశారు. దే రోట్ ద ఎగ్జామ్స్. వెరీ గుడ్ అమ్మా. ఓకే, నెక్స్ట్ వేరే వాళ్ళు రండి. వేరే వాళ్ళు రామ్మోహన్ రా. రాజేష్ బొమ్మను రాజేషు రన్నింగ్ లో ఉంది సార్. రాజేషు బొమ్మను గీచుచున్నాడు అని ఉంది. రాజేషు రన్నింగ్ R1 సార్. ఉండు రాజేషు బొమ్మను గీచుచున్నాడు అని ఉంది. సో ఈ వాక్యం వచ్చేసి మనకు R1 డైరెక్ట్ కనపడుతుంది మనకు జరుగుతున్నట్టుగా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ ఈజ్ ఎంఆర్ వాడుకోవాలి. ఇక్కడ రాజేష్ సింగులర్ కాబట్టి ఈజ్ వాడుకుంటాం. రాజేష్ ఈజ్ డ్రాయింగ్ ద పిక్చర్. రాజేష్ ఈజ్ డ్రాయింగ్ ద పిక్చర్. ఇక్కడ ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడుకున్నాం. ఇది R1 కిందికి వచ్చేసింది. అయిపోయి రాజేష్ ఈజ్ డ్రాయింగ్ ద పిక్చర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు రండి అమ్మా. ఇంకొకరు రండి. రాజరత్నం సార్. రాజరత్నం. మేము ఆడుతున్నాము. మేము రన్నింగ్ ఫామ్ సార్. మేము ఆడుతున్నాము. మేమేం చేస్తున్నాం ఇడ? మేము ఆడుతున్నాం. నంబర్ ఏమి? నంబర్ ఏమి? నంబర్ సార్ R1 సార్. ఆడుతున్నాం. R1 రన్నింగ్ ఫామ్ కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ చెప్పేసి తప్పని చెప్పి. సార్ వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ ఫుట్బాల్. మేము ఆడుతున్నాం అంటే వీఆర్ ప్లేయింగ్, దట్స్ ఇట్. అంతే. ఆడ క్రికెట్ ఫుట్బాల్ అవన్నీ మనకు అవసరం. R1 అంటే వీఆర్ ప్లేయింగ్, దట్స్ ఇట్. అంతే. మేము ఆడుతున్నాము, వీఆర్ ప్లేయింగ్. అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకరు రండి. తిన్నగా వెళ్తుండాలి క్లాసు. మీరు కూడా అంత కోఆపరేట్ చేయాలి. మీరు అరసండి అనేది కాదు. నేను చెప్తాను సార్ అనాలి, రావాలి, పేరు చెప్పుకుంటూ ఉండాలి, పోతా ఉండాలి. చెప్పు మేడం. మేము ఆడుతున్నాం అయిపోయిందమ్మా. రవి పరిగెత్తాడు చెప్పమ్మా. రవి పరిగెత్తాడు. S2 అండి ఇది. ఇది S2 కిందికి వచ్చిందమ్మా. ఓకే. రవి రన్. రవి ర్యాన్. అమ్మా అన్ని నువ్వే చెప్తావు తల్లి. రన్ అంటివి ఎందుకు రన్ అంటివమ్మా? అర్థం కాలే. నేనే అనుకున్నా రన్ ర్యాన్ అనకపోయి ర్యాన్ అన్నాను. సరే ఇప్పుడు ర్యాన్ అందామా మళ్ళీ రన్ అందామమ్మా? రవి ర్యాన్. ర్యాన్ అంటే ఎందుకు అన్నావమ్మా ర్యాన్ అని? పాస్ట్ టెన్స్ కాబట్టి. పాస్ట్ టెన్స్ కాబట్టి. ఎక్కడ కనిపించిందమ్మా నీకు పాస్ట్ టెన్స్ అని? పరిగెత్తాడు. సూపర్. ఇట్లుండాలి చూడమ్మా. IIT-లో నీ ఇలాంటి వాళ్ళు కావాలా? అవునండి. ఎట్లా క్వశ్చన్లు అడిగినా చెప్పాల్సి చూడు. ఇట్లా చెప్తే ఎందుకమ్మా ఉద్యోగాలు మీరు? రైట్. కానీ రాండి రాండి రాండి. ఇంకొకరు రండి. నెక్స్ట్ ఇంకొకరు రావాలి. టప ఉమ్మగారు రండమ్మా. సార్ కృష్ణ ఆడుతున్నాడు. ఎవరు? నాగమునింద్ర. కృష్ణ ఆడుతున్నాడంట. కృష్ణ ఆడుతున్నాడు. కృష్ణ ఆడుతున్నాడు. మరి ఇంగ్లీష్ లో నంబర్ ఏమి? కృష్ణ ఈజ్ ప్లేయింగ్. నంబర్ చెప్పు. నంబర్ చెప్తే క్లారిటీ వస్తుంది. కృష్ణ ఆడుతున్నాడు. ఒరేని నంబర్ చెప్పు నాగముని. R1. ఇప్పుడు చెప్పు. కృష్ణ R1 సార్. నంబర్ అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. కృష్ణ ఈజ్ ప్లేయింగ్. ఎందుకు ఈజే వచ్చింది? ఎందుకు డైరెక్ట్ గా ప్లేయింగ్ అనకూడదా? కృష్ణ ఈజ్ ప్లేయింగ్. ఓకేనా? క్లియర్? కృష్ణ ఉన్నాడు కాబట్టి ఇక్కడ R1 ఉంది కాబట్టి మనం ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. అది చెప్పాలి. ఓకే రైట్. వెరీ గుడ్. ఓకే రైట్లే చెప్పినావులే నాయనా. నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా. రావాలి. నేను చెప్తా సార్. సునీల్ చెప్పు. రాజు కూర్చున్నాడు. రాజు కూర్చున్నాడు. R1 సార్. రాజు కూర్చున్నాడు. రాజు కూర్చున్నాడు. సో ఇప్పుడు ఆన్సర్ చెప్పు. రాజు ఈజ్ సిట్టింగ్ సార్. కొంచెం తెలివి అనేది ఉంటది ఒకటి, అది పెట్టి చెప్పు. ఫస్ట్ నంబర్ చెప్పు, నా తర్వాత నువ్వు ఆన్సర్ చెప్పు. సార్ S2 సార్. ఏం అప్పుడే రూట్ మారుస్తీవి? ఇప్పుడు ఆన్సర్ చెప్పు. రాజు సాట్ సార్. ఎట్లొచ్చా? నువ్వు ఇందాకేమంటివి? ఎట్లా చెప్తివి? ఎట్లొచ్చా చెప్పు.
ఎట్లొచ్చు ఇప్పుడు శాట్ సార్ ఇది ఎందుకు వచ్చా S2 సార్ ఇక్కడ ఇంక్ ఫామ్లు ఈజు యామై వాజు వర్ రావు సార్. మరి అప్పుడు ఎట్లా చెప్తావు నువ్వు అని రాజు ఈ సిట్టింగ్ అని ఎట్లాంటివి ఇక్కడ కూర్చుంటూ ఉన్నాడు అనేటట్టు కొద్దిగా అట్లా కాదు. అందుకనే నీ కాన్సన్ట్రేషన్ ఆన్ ది సెంటెన్స్. టైం ఉంది కదా, సెకండ్ గ్యాప్ ఉంది కదా, చదువు నీట్ గా చదివితే అర్థమవుతుంది. రాజు కూర్చున్నాడు. కూర్చున్నాడు అంటే ఇట్ ఈస్ S2 వాక్యం అంతే, ఏం అనుమానమే లేదు దాంట్లో. అర్థమైందా? సో రాజు శాట్ అనాలి కానీ ఈజ్ అనే వాక్యం ఎక్కడ రాకూడదు. క్లియరా? ఎస్ సార్ ఎస్ సార్. తప్పు చెప్పకూడదు. ఓకే రైట్. అందుకే కాన్సన్ట్రేషన్ కూడా ఇక్కడ మీరు పెంచుకోవాల్సింది కాన్సన్ట్రేషన్. ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్లన్నీ రేపు పొద్దున్న మీరు మాట్లాడే వాక్యాలు, మాట్లాడడానికి సెకండ్ గ్యాప్ కూడా ఉండదు. చెప్పడానికన్నా కొంచెం గ్యాప్ ఉంటుంది కానీ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి సెకండ్ గ్యాప్ ఉండదు. సెకండ్ గ్యాప్ లోనే మాట్లాడేవాడే నిజమైన స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ స్పీకర్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి. అది నేర్చుకోవాలంటే ఇక్కడ మీరు క్లారిటీ ఉండాలని అడుగుతున్నా. ఓకేనా? అది ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఇంకొకరు రండి. నేను చెప్తాను సార్. సుమతి. ఎవరమ్మా? సుమతి. రా తల్లి రా. మా అమ్మ వస్తూ ఉంది. ఉంది. R1 సార్. R1 అమ్మ పక్క వస్తూ ఉంది. ఇప్పుడు పని జరుగుతుంది కదా సార్. అది మా అమ్మ వస్తూ ఉంది. మై మదర్ ఈస్ కమ్మింగ్. ఫస్ట్ నంబర్ చెప్పింది నేర్చుకో. R1 సార్. మై మదర్ ఈజ్ కమ్మింగ్. మై మదర్ ఈజ్ కమింగ్ అంటే అర్థమేమ్మా? మా మా అమ్మ వస్తూ ఉంది. మై మదర్ ఈజ్ కమింగ్. వెరీ గుడ్. ఇక్కడ ఈజ్ ఎందుకు పెట్టినమ్మా? ING ఫామ్ వచ్చినప్పుడు ఈజ్ పెట్టాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈజ్ ప్లస్ ఇంగు ఫామ్ తో వస్తుంది R1 అంటే, అందుకు పెట్టాను సార్ అనాలి. ఓకేనా? రైట్. వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ ఇంకొకరు రండి. రాము సార్. రాము చెప్పయ్యా, తెలుగు చదువు. వారు ఎగిరారు. వారు ఎగిరారు. వారు ఎగిరారు. S2 సార్. S2. ఓకే నంబర్ చెప్పు. ఇప్పుడు అయిపోయింది. S2 అన్నావు. దే జంప్డ్ సార్. దే జంప్డ్. వారు ఎగిరారు. దే జంప్డ్. ఓకేనా? ఎందుకు జంప్డ్ వచ్చింది? అంటే అది జరిగిపోయింది కదా సార్ పని, అందుకు ఎగిరారు. ఎగిరారు సార్, అయిపోయింది. ఓకే వెరీ గుడ్, కరెక్టే. కాబట్టి జంప్డ్ అన్నాను. S2 లో సూత్రం ఏమి? ఇంగు ఫామ్ లో ఏజమ్మాలు హెల్పింగ్ వర్బ్స్ ఏముండవు. ఓన్లీ వర్బ్ ఫామ్ 2 ఉంటది. ఓకేనా? క్లియరా? ఓకే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. మర్చిపోకూడదు ఇవన్నీ. ఓకే బేసిక్ ఫార్మ్స్ అంటారు ఇవి. నెక్స్ట్ ఇంకొకరు రండి. మేము రేపు తింటాము. మేము రేపు తింటాము. బాగినండి. మేము రేపు తింటాము. We will eat tomorrow, sir. శంకర్, మేము రేపు తింటాము. ఇప్పుడు చెప్పు, నంబర్ చెప్పాలి నాకు. ఊకనే ఆన్సర్ చెప్తే గొప్పతనం కాదు, అది క్లారిటీ ఇవ్వాలా. మేము రేపు తింటాము. S3 sir. S3 ఒక ఫార్ములా ఇది. S3. ఇప్పుడు దీని సూత్రం ప్రకారంగా ఆన్సర్ చెప్పు. ఫస్ట్ S3 అంటే ఏమొస్తుంది? సూత్రం ఏమొస్తుంది? రూల్ ఏంటి? Will plus present sir. ఎనీ ప్రెజెంట్ టెన్స్ V1 ఫార్మ్ అంటారు దీన్ని. ఓకేనా? సో విల్ ప్లస్ ఎనీ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్. ఓకే ఇప్పుడు చెప్పు. మేము రేపు తింటాము. We will eat tomorrow. We will eat tomorrow. Tomorrow. రేపు తింటాం అంటే we will eat tomorrow అంటే అర్థం. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏమైనా అనుమానాలు ఉన్నాయా? 20 వాక్యాలు మనం చెప్పుకోగలిగినాం. ఫార్ములాతో సహా క్లియర్ కట్ గా అర్థమైపోయింది అంటారా? మళ్ళీ తప్పులు చేస్తాం సార్, మేము ఎట్లంటే అట్లా మాట్లాడతాం సార్, తిక్క మాట్లాడతాం సార్ అంటారా? ఇప్పుడు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఇప్పుడు అందరూ మాట్లాడవచ్చు. అందరూ మైకులు మ్యూట్లో పెట్టుకుంటే నాకు కోపం వస్తుంది. మాట్లాడాలా? ఓకే సార్, అందరం క్లియర్ గా ఉన్నాం. ఓకే ఇంకా అందరూ ఓకే. వేరే వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పించిన మార్గం తెలిసిందా? తెలిసిందండి. ఇది రాము సార్ ఇలాగే చెప్పుకుంటూ పోతానంటే ఇంకో నెల పడుతుంది. అది తప్పు. నేను ఒక్క లైను నీట్ గా నిదానంగా చెప్పా ఈ వీడియోలో. ఈ వీడియోని 10 సార్లు చూడండి. హౌ రాము సార్ ఈజ్ గోయింగ్ ఆన్. రాము గారు ఎలా వెళ్ళారు? రూల్స్ ఏంటి? ఫస్ట్ ఇటు పక్క అడ్డం పెట్టాను. ఏం చేశానమ్మా నేను? ఇటు పక్క అడ్డం పెట్టాను అంటే అర్థమేమి మీరు చూడట్లేరు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? మీరు కూడా ఇక్కడ ఒక పేపర్ అడ్డం పెట్టుకోవాలి మీ టెక్స్ట్ బుక్ లో. అర్థమైంది? అక్కడ ఆన్సర్ షీట్ ఉంది కదా అని దాన్ని చూసి చెప్పకూడదు.
సెల్ ఫోన్ అటు పెడితే సరిపోతుంది. ఏమన్నా ఒకటి అడ్డం పెట్టుకోండి. అడ్డం పెట్టుకున్న తర్వాత ఏం చేయాలమ్మా? నెక్స్ట్ స్టెప్ వాక్యం చదవాలి. ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్? వాక్యం చదవాలి. వాక్యము చదివి నంబర్ కూడా రాసుకోండి. S2నా, R1నా, S3నా ఏదో రాసుకో. ఆన్సర్ సొంతంగా రాయాలి. ఇది హోంవర్క్, ఇది నా పని కాదు. రాము సార్ చేయాలనా ఇవన్నీ కూర్చొని? ఇట్ ఈస్ యువర్ వర్క్. అర్థమైందా? మీరు అనుకుంటే డైలీ 100 చేయొచ్చు నాన్న. మీరు అనుకుంటే ఎంత టైం, దరిద్రం టైం అన్నా కూడా ఇలాగే. ఇప్పుడు నేను ఒక గంటలో నేను ఒక 20 రాయించాను, స్లోగా చెప్పాను కాబట్టి. మీరు కంటిన్యూస్ గా రాస్తే ఒక 100 చేయలేరమ్మా? అందరు మాట్లాడండి కొంచెం. ఒక 100 చేయలేరా మీరు ఇంట్లో కూర్చొని? 100 కాస్త 200 కావాలి రేపు అన్నాడికి, ఇంకొక వారం. ఈ వారం అంతా తీసుకోండి. అర్థం కాలే? ఏమ్మా దానికి కూడా అనుమానమా? అర్థమైందని చెప్పడం కూడా అనుమానమా? అర్థమయ్యేది కాదమ్మా, అర్థమయ్యేది కాదు. చెప్తాను వినండి. మీ జన్మలో ఇదొక అవకాశంగా భావించండి. ఎందుకంటే ఇంగ్లీష్ రావాలంటే మూల సూత్రం ఇప్పుడు మీకు అర్థమైంది. బ్యాక్ బోన్ అంటారు చూడండి, అర్థమైందా? ఆ బ్యాక్ బోన్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఎప్పుడైతే మీకు ఆ బ్యాక్ బోన్ లాంటి ఈ సూత్రాలు అర్థమైపోతాయో, మీరు చెప్పింది ఇప్పుడు 20కి అందరు కరెక్ట్గా చెప్పారు తెలుసా మీకు? నిజంగా మీరు చెప్పింటే, లేదు బుక్ చూసి చెప్పాం సార్ అంటే ఎవడేం చేయలేడు దానికి. నోబడీ కెన్ డూ ఎనీథింగ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. అర్థమైందా? అర్థం కాలేదా? ఇక్కడ మీరు 20 చెప్పారు కాదు, ఇది ఇంపార్టెంట్. ఇట్లే వదిలితే 1000 అయినా చెప్తారు మీరు. మీరు అసాధ్యులు కాదు, సాధ్యులు కాదు. అర్థమైందా? మీరు అందరూ కూడా ఇప్పుడు ఆన్సర్ చెప్పగలిగిన స్టెమినా వచ్చిందయ్యా మీకు. మిమ్మల్ని ఎందుకు నేను ఈరోజు ఆనందంగా ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించిన చెప్పండి. నేను ఎవరిని తిట్టట్లే ఇక్కడ. ఎందుకు ఆనందంగా ఉంది నాకు కూడా అంటే 20 కూడా చెప్పారు, అటు ఇటు తప్పులు చెప్పినా కూడా మళ్ళీ అడ్జస్ట్ అయ్యారు కదా. దాట్స్ ది ఇంపార్టెంట్ స్పిరిట్. అర్థమవుతుందా? సో భూప్రపంచంలో ఇలా మీకు ఇన్ని రోజుల ప్రయాణం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 45 రోజులు మీరు ఏం నేర్చుకున్నారో అదంతా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఇదంతా మీరు ముఖం కడుక్కొని రావడం బాత్రూమ్ లో వర్క్. బాగినండి, నేను చెప్పిన మాట బాగినండి. మీరు ముఖం కడుక్కొనింది ఎక్కడ? బాత్రూమ్ లో. కానీ నీ అందం ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది? అద్దం ముందర. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అందరికీ చెప్తున్నా, ఇన్ని రోజులు 45 రోజులు ఆహార నిశాలు మనం అంటే కష్టపడి ఉంటే పళ్ళకు దేవుడు ఏం చేస్తాడు. కానీ 45 రోజులు నేనైతే కష్టపడ్డాగా. నా 42 రోజులు నాకు తెలుసుగా. ఆ 42 రోజులు మీరు బాత్రూంలో పోయి మీ ముఖాన్ని బాగా కడుక్కున్నట్టు, రీఫ్రెష్ అయినట్టు మీరు ఇప్పుడు వచ్చి మీరు ఆన్సర్లు ఇస్తున్నారు చూడండి. ఇది ఇంట్లో చేస్తారా, ఇక్కడ చేసినారా, అవన్నీ పక్కన పెడితే దట్ ఈస్ ద మిర్రర్ ఆఫ్ యువర్స్. అర్థమైందా ఇప్పుడు? క్లియరా? దట్ ఈస్ ద మిర్రర్. అరే మేము బాత్రూంలో పోయి ముఖం కడుక్కున్నామా, ఏం చేసాం అనేది అక్కడ, అది ఏం చేసినావు కానీ నువ్వు అద్దం ముందుకు వచ్చి అందంగా తయారైనావు చూడు, అది బాత్రూమ్ విశేషం, ఇక్కడిది కాదు. అర్థమైందమ్మా? ఇదేం సార్ ఇంత మాసగా చెప్తున్నారు మీరు అనుకోకండి, చాలా అర్థం ఉంది దాంట్లో. అది మనం ప్రిపేర్ అయ్యేది ఒక దగ్గర, కష్టపడేది ఒక దగ్గర, కానీ దాని రిఫ్లెక్షన్ అద్దం ముందర వస్తుంది. దట్ ఈజ్ టుడే. అర్థమైందా? 20 మీరు చెప్పారుగా, తలాకు ఒక్కొక్కరు చెప్పారు, సంతోషం. నేనేం తిట్టట్లా, ఎవరిని తిట్టలేదు. మరి ఆనందంగా నేను చెప్తా ఉంటే అందరూ సమాధానాలు ఇచ్చారు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఇచ్చారు, ఆన్సర్లు ఇచ్చారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకోటి, తిక్కగా ఆన్సర్ ఇచ్చినా కూడా మళ్ళీ ఏం చేశారు, దాన్ని మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు చూడు, అది వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే నేను ఇలా చెప్పాలి అంటే కొంచెం కష్టము, కాబట్టి రేపటి నుంచి నేనేం చేస్తానంటే నిదానంగా ఒక్కొక్క పేపర్, మొత్తానికైతే 1000 ఆన్సర్లు నేను రప్పిస్తా, కానీ కొంచెం ఫాస్ట్ పెంచుతా. డైలీ మినిమం 50 అన్నా చేయాలమ్మా మనం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. డైలీ మినిమం 50 ఒక 2 రోజులు 50 మళ్ళీ 3వ రోజు 100 ఈ వారం అంతా. ఈరోజు ఇంకా సోమవారం, అవసరమైతే శనివారం కూడా తీసుకుంటా. నాకు డైలీ 50-100 మీరు ఇంట్లో నేర్చుకుని వచ్చి చూడకుండా ఇక్కడ చెప్పాలా. ఇంకోటి, ఇప్పుడు ఇవి చెప్తే గనక మీరు మీ జీవితంలో మీ ఇంగ్లీష్ లో డెవలప్మెంట్ కనిపించకపోతే నా పేరు రాము సార్ కాదు, తిప్పి పెట్టుకుంటా నేను. లేదా నేను ఇంగ్లీష్ టీచింగే చెప్పను. మీరు కష్టపడండి, రిజల్ట్ లేకుండా అయితే లేదు. రిజల్ట్ 100% వస్తుంది.
మీరు కూర్చొని ఇప్పుడు నేను ఎట్లా ట్రైన్ చేసినానో అట్లా మీరు ట్రైన్ కావాలా. ఇవి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఊకనే వచ్చి రామ్ సార్ దగ్గర కూర్చొని చెప్పేవి కావమ్మా, ఇవి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇట్లాంటివి ఎన్ని బిట్స్ ఉన్నాయమ్మా చూసుకోండి ఒకసారి అందరూ. 900 బిట్లు ఉన్నాయమ్మా. 900 1000 తెలుసా? 900 ఉన్నాయి చూడండి అమ్మా. ఓకేనా? సో 900 అంటే నేనే చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు నాకు సహకరించి నేను కావాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం 50 ఒక రోజు, మళ్ళీ ఇంకా కొంచెం పెరిగిందాం ఫాస్ట్. అట్లా ఆ విధంగా చేస్తేనే ఇది రిజల్ట్ వస్తుంది. లోపల మాట్లాడకండి అమ్మా, సౌండ్లు వస్తే మ్యూట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు నా నుంచి కాకుండా మీరు ఏమన్నా మాట్లాడతారంటే ఇంట. నేనైతే ఇలాగే చేయండి అమ్మా, ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్పించా. మీరేమన్నా మాట్లాడతారంటే ఇంట. మాకు అర్థం కాలేదు సార్ అంటారా? చెప్పండి, ఇంకోసారి చెప్పండి, చెప్తా. ఓపిక ఉంది. లేదు సార్ క్లియర్గా అర్థమైంది, మేము చేస్తాం సార్. ఇక్కడ మాత్రం బేసిక్ ఫామ్, ఇక్కడ పని చేయాలి. పని చేయకపోతే ఇది క్లీన్ కాదమ్మా, మన రూమ్ క్లీన్ కాదు. పని చేయాలి, పని చేస్తే రూమ్ క్లీన్ అవుతుందమ్మా, లేకపోతే కాదు. రామ్ సారో భీమ్ సారో చెప్పిస్తాడు కాదు. మీరు కూడా ఇంట్లో కూర్చొని ఒక్కొక్క పేజీని రఫ్ అండ్ టఫ్ ఆడియాలి. ఎందుకు ఇది, ఎందుకు ఇదే ఆన్సర్ రావాలి. ఈ వీడియో చూడండి, నేను ఎట్లా అడిగినాను తిక్కగా. తలకేస తోకేసి తలకే అంటారు కదా, అట్లా ఎందుకు అడుగుతా అట్లా. అప్పుడు మీకు మైండ్ పెరుగుతుంది. ఓహో ఇందుకా అని తెలుస్తుంది. ఓకేనా? సో నా వర్క్ అయితే అయిపోయిందమ్మా. ఇంతవరకు ట్రాన్స్లేషన్స్ నేను చెప్పించా. ఇంట్లో కూర్చొని మీరు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపు వచ్చి నేను అడిగేటప్పుడు రఫ్ అండ్ టఫ్ ఆడండి. రేపు ఒక్కొక్కరికి 5 చెప్పిస్తా. అర్థమైందా మీకు? సరే సార్. అర్థమైందా? తలాకు ఒక 5 చెప్పినా కూడా, ఓ 10 మంది చెప్పినా కూడా 50 అవుతాయి కదమ్మా. అంతే కదా? ఇప్పుడు ఒక్కొక్కటి అంటే కొంచెం నిదానమైంది, కానీ 5 చెప్పిస్తే ఏమవుతుంది? తలాకు 10 చెప్పలేరా? 5 చెప్పలేరా? ఏం అమడుగులేమా మేము? అట్లా. కాబట్టి రేపటి నుంచి కొంచెం అట్లా ఆడుకుందాం అమ్మా. ఈ బుక్ మెటీరియల్స్ అన్ని కూడా లభిస్తాయి. ఇది చాలా పవర్ఫుల్ బుక్ కాబట్టి బయట చూస్తున్న విద్యార్థులకు ఈ పుస్తకం కావాలన్నా కూడా లభిస్తుంది. బిజినెస్ చేస్తారు సార్ అనుకోవద్దండి. కింద నంబర్ ఉంటుంది, నా ఫోన్ నంబర్ ఉంటుంది, 9390495239. కాల్ చేయండి, బుక్స్ తీసుకోండి, ఇంట్లో కూర్చోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ వస్తుందయ్యో, రాసి పెట్టుకోండి. ఊకనే రోడ్డు మీద నిలబడితే ఇంట్లో కూర్చుంటే రాదు ఇంగ్లీష్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకోండి, మంచిగా చక్కగా ప్రాక్టీస్ చేయండి. రేపు మాత్రం అన్ని అడుగుతానమ్మా, కాపీ కొట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర పుస్తకాలు ఉన్నా పక్కా తీసి పెట్టేసి అడిగినప్పుడు చెప్పండి అమ్మా. ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తున్నానమ్మా, లైవ్ క్లోజ్ చేస్తున్నా. ఎవరన్నా ఉంటే